వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ జిహాద్. సుమారు 17 లక్షల ఎకరాల భూమి ఇవాళ వక్ఫ్ బోర్డుకు ఉన్నదంటే మీరు నమ్ముతారా? ఆ మొత్తం ఏడబడతాడ భూములను అంటగట్టేసిరు కదరా నాయన. గిరీష్ మాట్లాడుతూనేమో భారతీయ జనతా పార్టీకి బయాస్డ్ అని మాట్లాడతారు. సిగ్గు శరం లేని ఆ కార్యకర్తలను అడుగుతున్నా, రేపు నీ ఇంటి మీదకి వచ్చి వక్ఫ్ అని అంటే అప్పుడు ఏం చేస్తావు అని అడుగుతున్నా. నువ్వు అని వదిలినా కానీ నిన్ను ఎవడు కాపాడేటోడు లేడని చెప్తున్నా. వాడు దీన్ని దహాడయానికి రాత్రి కలవడుతుంది, ఇది నాది అని చెప్తాడు. బాలకృష్ణ ఖాళీ డైలాగులు కొడతాడు సినిమాలల్లా. ఈడ దిందా ఆడడానికి సినిమాలు చూపిస్తారు వక్ఫ్లా. మళ్ళా సెక్షన్ 7 పీక్ కట్టలు కట్టుకోనికైనా అని అడుగుతున్నా. మీరు సీమ్ నెత్తురులు పెట్టుకొని పెద్ద పెద్ద మాటలు నన్ను కామెంట్ చేస్తున్నారా భయ్? ఎన్నో రోజుల నుంచి ఒక డిమాండ్ ఉండే, రిక్వెస్ట్ ఉండే, గిరీష్ భాయ్ నువ్వు వక్ఫ్ బోర్డు మీద మాట్లాడతలేవు. నేను చాలాసార్లు మాట్లాడినా, ఇప్పుడు స్పెసిఫిక్గా టాపిక్ తీసుకొని మాట్లాడుతున్నా. ఒక గంజాయి తోట ఛానల్ ఉన్నది మన తెలుగు రాష్ట్రాలల్లో. మతం వర్సెస్ మతం అని చెప్పేదో నడిపించింది అనుకుంటా. సో తనకు సగౌరవంగా కొన్ని ప్రశ్నలు వేస్తున్నా, ఆమె జవాబిస్తుందని చెప్పి భావిస్తున్నా. మీ ప్రశ్నలకు మేము రెడీ అని చెప్పి హెచ్చరిస్తున్నా. మళ్ళీ మా ప్రశ్నలకు మీరు రెడీయా అని చెప్పి సద్వినయంగా అడుగుతున్నా. మతం వర్సెస్ మాతం. ఎవరి మతం ఖుషీలలో ఉన్నది, ఎవరి జిందగీలలో మాతం అవుతున్నది. వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ జిహాద్, అబ్సల్యూట్లీ ఏ ల్యాండ్ జిహాద్. ద బిగ్గెస్ట్ ల్యాండ్ మాఫియా ఎవరన్నా తీసుకొని మాట్లాడతారు అని అంటే అది వక్ఫ్ బోర్డ్. ఇవాళ రైల్వేస్ అండ్ డిఫెన్స్ తర్వాత ఎవరికన్నా భూమి ఈ భారతదేశంలో ఎకరాల కొద్ది ఉన్నది అని అంటే అది ఇలా వక్ఫ్ బోర్డ్. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. సుమారు 17 లక్షల ఎకరాల భూమి ఇవాళ వక్ఫ్ బోర్డుకు ఉన్నదంటే మీరు నమ్ముతారా? భారతదేశము ఎవరైతే ఇక్కడ ఉన్న ముస్లింలు పాకిస్తాన్కి పోయినరో వాళ్ళ భూములను ఈ వక్ఫ్ యాక్ట్కి ఇచ్చింది వెనకటికి. తర్వాత 1995లో బాబ్రీ మస్జిద్ డెమాలిషన్ తర్వాత దీన్ని ఒక యాక్ట్ తీసుకొని వచ్చి ఆ మొత్తం ఏడబడతాడ భూములను అంటగట్టేసిరు కదరా నాయన వక్ఫ్ బోర్డ్కి. ఇట్స్ ఎ డిటెన్షన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఎస్పెషలీ ఆఫ్ నాన్ ముస్లిమ్స్. ఇది ఎట్లయితుందో మీరు చూస్తారేనంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రూలే లేదు. ఈ భూమిని నీ వక్ఫ్ బోర్డ్ ఎట్లా అంటున్నావు, ఆధారం ఏంది, ఎట్లా తీసుకుంటున్నావు అనే ముచ్చట ప్రక్రియనే లేకపోయా. కాంగ్రెస్ చేసేసే వక్ఫ్ బోర్డ్. గిరీష్ మాట్లాడుతూనేమో భారతీయ జనతా పార్టీకి బయాస్డ్ అని మాట్లాడతారు. మళ్ళా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ కాంగ్రెస్ చరిత్రహీనులను అడుగుతున్నా, సిగ్గు శరం లేని ఆ కార్యకర్తలను అడుగుతున్నా, రేపు నీ ఇంటి మీదకి వచ్చి వక్ఫ్ అని అంటే అప్పుడు ఏం చేస్తావు అని అడుగుతున్నా. నువ్వు అని వదిలినా కానీ నిన్ను ఎవడు కాపాడేటోడు లేడని చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చటనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రూటినీ లేదురా నాయన. ఈ ప్రాపర్టీ వక్ఫ్ అని చెప్పనీకే ఒక క్లియర్ కట్ నిబంధన లేదు. వాడు దీన్ని దహాడయానికి రాత్రి కలవడుతుంది, ఇది నాది అని చెప్తాడు. సెక్షన్ 7లో నీకు ప్రొవిజన్ ఇచ్చిర్రు కాక, వక్ఫ్ ట్రిబ్యునల్లో నీకు సెక్షన్ 7లో ట్రిబ్యునల్ ఇచ్చిండ్రు. కాకపోతే అది ఎవ్వరికి బాదరబందీలలో లేదు. అది వాడు ఎవ్వడికి రిపోర్ట్ చేయడు, వాడు ఎవ్వడికి చెయ్యడు. వాడు చెప్పిందే వేదం, నువ్వు వినాలంతే. నీ షవులే పని చేయాలి. బాలకృష్ణ ఖాళీ డైలాగులు కొడతాడు సినిమాలల్లా. ఈడ దిందా ఆడడానికి సినిమాలు చూపిస్తారు వక్ఫ్లా. మళ్ళీ సెక్షన్ 7 పీక్ కట్టలు కట్టుకోనికైనా అని అడుగుతున్నా. ఎందుకు ఇచ్చిర్రు అని చెప్తున్నా. సరే వక్ఫ్ ట్రిబ్యునల్లో మనకు చేదనుభవం అయింది, అప్పీల్ మనం హైకోర్టుకు పోదామని అంటే ఇది ఒక సివిల్ డిస్ప్యూట్ లెక్క చూస్తారు. మళ్ళీ పైసలు కట్టాలి. సపోజ్ ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ హిల్స్లో ఒక ఎకరం జాగా ఉందని అనుకుందాం, అది వక్ఫ్ అని చెప్పి డిక్లేర్ చేసిరని అనుకుందాం. ఆ ఎకరం జాగాకు కోర్టు ఫీజు కట్టాలని అంటే గరీబోడికి సుక్కలు కనబడతాయి. కొట్లాడుకోకుండా ప్రాపర్టీ వదులుకోవాల్సిన రోజు వస్తుంది. నిజంగా ఫ్యాక్ట్ చెప్పాలని అంటే మనము వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద పని చేయాల్సి వస్తున్నది. ఇది మీకు ఇచ్చిన గిఫ్ట్ కాంగ్రెస్. మీరు సీమ్నెత్తురులు పెట్టుకొని పెద్ద పెద్ద మాటలు నన్ను కమెంట్ చేస్తున్నారు రా భయ్. నేను అని అనే దానికంటే హిందువులను కమెంట్ చేస్తున్నారు రా భయ్. ఒక్క లాజు పెట్టుర్రి మిమ్మల్ని అవమానించినట్టు, ఒక్క లాజు పిచ్చుర్రి మీ ప్రాపర్టీలు గుంజుకున్నట్టు, ఒక్క లాజు పెట్టుర్రి మిమ్మల్ని అవమానించినట్టు.
हम याद रखेंगे, बैगन याद रखेंगे, क्या याद रखेंगे మీ आप लोग? ఏం మాట్లాడుతున్నారు రాబాయ్ మీరు? నాకు అర్థం కాదు. ప్రాబ్లం ఏడొస్తుంది ఒక సివిల్ కోర్టు కంటే ఎక్కువ దీనికి జ్యూరిస్డిక్షన్ ఇచ్చేసారు వక్ఫ్ బోర్డుకి. వాడు చెప్పిందే వేదం. వాడు మర్సి దయా దాక్షిణ్యామిల మీద మనం నాన్ ముస్లిం ప్రాపర్టీలు ఆధారపడి ఉంటాయి. స్పెషల్ సెక్షన్ 85 ఆఫ్ ది వక్ఫ్ యాక్ట్ 1995 ఏం చేస్తుంది అని అంటే, కంప్లీట్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో అది వక్ఫ్ ట్రిబ్యునల్స్కి అంటగట్టేస్తుంది. ఏంది ఇది? దీన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ పోదామా అని అడుగుతున్నా. దురదృష్టం ఏందని అంటే, తమిళనాడులో ఎంటైర్ విలేజ్ వక్ఫ్ ఉందంట. అది 1500 సంవత్సరాలు 2000 సంవత్సరాల నాటి గుడి కూడా వక్ఫ్ కిందికి వస్తుందంట. అప్పుడు పుట్టారనైనా మీరు? నాకు అర్థం కాదు. పుట్టిరా మీరు? ఇది ఎప్పుడు బయటపడ్డదని అంటే, అక్కడ ఉన్న ఒక ఊర్లో ఒక విలేజరు పోయి రిజిస్ట్రేషన్ చేసుకుందామని అంటే, ఇది రిజిస్ట్రేషన్ కాదు, ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ కాదు, ఇది వక్ఫ్లు ఉన్నది అని చెప్పిండట. అప్పుడు ఫ్యూజులు ఎగిరిపోయినాయి అందరికీ. అట్లెట్లా అని చెప్పి గాయ గతర అయింది. అంటే వీళ్ళు ఎవరు ప్రాపర్టీ అని ఎవరికి చెప్పరు, నోటీసులు ఇయ్యరు, ఏమియరు, డిక్లేర్డ్ కథం. అలా ట్రిబ్యునల్ చెప్పేసిందంటే ఈ కాల్మొక్త బాంఛన్ బానిస బతుకులు ఈ వ్యవస్థ యాక్సెప్ట్ చేయాల్సిందే. నువ్వు నేను సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ కాదు, 8th గ్రేడెడ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. నేను చట్టం మాట్లాడుతున్నా. చట్టం తెలిసిన వాళ్ళు నా దగ్గరికి రండి అని అడుగుతున్నా. సెక్షన్లు లాలు నాకు కొత్త కాదు. ఇంత ఘోరమైన యాక్ట్లు జరుగుతుంటే మన హిందువులంతా సెక్యులర్ భావాజాలలా భజన చేసుకుంటూ కూర్చోండి. నెట్ఫ్లిక్స్ సినిమాలల్లా ఏం సినిమాలు వస్తున్నాయో చూసుకుంటూ కూర్చోండి. రాజమౌళి నాటు సినిమాకి ఆస్కార్ వచ్చిందా లేదా బెట్టులు కట్టుకుంటూ కూర్చోండి. కాకపోతే ఈ దేశంలో వక్ఫ్ యాక్ట్, వర్షిప్ యాక్ట్ లాంటివి వీళ్ళు పార్లమెంట్లలో కూర్చొని మనల్ని శాసించే తత్వాలు తీసుకొని వస్తుంటే, మన ప్రాపర్టీస్ మనం కష్టార్జితాన్ని చెక్ పెట్టి మాట్లాడుతుంటే మీరు మాత్రం దాని మీద మాట్లాడకూడదు. ద సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ వన్స్ అగైన్ ఇన్ దిస్ కంట్రీ. కాంగ్రెస్ పెట్టిన మేనిఫెస్టోలా ప్రధానమంత్రి మోదీ గదే మాట్లాడుతున్నాడు. మీకు అర్థమవుతుందో లేదో. ఆయన ఏమంటున్నాడు? ఈ ధనవంతుని దగ్గరికి ఏం తీసుకొని గరీబోడికి ఇస్తున్నారు అంటే, ఇటు ఓడున్నాడు గరీబోడు. గరీబోల కింద ఎవరినే ఇస్తారు కాంగ్రెస్? మీకు సమజ్ అవుతుందా అని అడుగుతున్నా. 2013లోనైతే అసలు కంప్లీట్గా దీనికి ఒక 120 కోట్ల ప్రాపర్టీలు ఢిల్లీలో ఇచ్చి పడేసారు కదా. ఇవాళ సెంట్రల్ విస్టా పార్లమెంట్ బిల్డింగ్ కూడా వక్ఫ్ కిందనే ఉన్నది. జియో మేరే లాల్ అని చెప్పి మీరు అందరూ ఉండరు. యూ కమెంట్ ఆన్ ది గైస్ హూ స్పీక్ రూత్లెస్లీ. నాలేక ఎవరైనా మాట్లాడిరంటే మీరు మాట్లాడుండ్రి. అగో వీడు ఇట్లానే మాట్లాడుతాడు, వీడు అభివృద్ధి మాట్లాడాడు, వీడు అది చేయడు, వీడు ఇది చేయడు. మీరు అభివృద్ధి కావాలి కదా. యూ బీ ఆన్ టు ది డెవలప్మెంట్ సైడ్. అండ్ ఐ విల్ బీ ఆన్ టు మై భారత్ సైడ్. ఐ విల్ బీ ఆన్ టు మై కంట్రీస్ సైడ్. మనకు చైతన్యం ఉందా అని రోజు అడుగుతున్నా నేను. మాకేదైనా వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటే మేము కూడా మాట్లాడుతుండే బ్రదర్, మస్తు మాట్లాడుతుండే. మాకు వెస్టెడ్ ఇంట్రెస్ట్లు చాలా జీరో. వీఆర్ ఓన్లీ ఇది ఎందుకు పెట్టుకున్నామని అంటే, ఈ చిల్లరగాళ్ళు పొద్దుగాల లేచినప్పటి నుంచి నరేటివ్లు బిల్డ్ చేస్తుండ్రు. దేశ కళ్ళకొల్లం అయిపోతుంది అని అంటే, మన దేశంలో మన భూభాగంలో మన ట్యాక్సులు కట్టుకుంటా మన జీవితాల మీద బిచ్చ బతుకుంటా ఆర్టికల్ 370 పెట్టి అక్కడ ఉన్న కశ్యప మహర్షి ఆ రూట్స్నే మొత్తం తొలగించేసి ఎక్కడికక్కడ గుడులను భూస్థాపితం చేసేసి కాశ్మీరీ పండితులనే ఇలగొట్టే తత్వం ఎవరిచ్చారు వీళ్ళకి అని అడుగుతున్నా. ఏడికైనా వచ్చింది రాబాయ్ మీకు కాశ్మీర్ అని అడుగుతున్నా. కిస్కీ బాప్కి జాగరీ హే కాశ్మీర్ అని అడుగుతున్నా. నువ్వు పొద్దుగాల లేస్తావు, పార్లమెంట్లో కూర్చుంటావు, నువ్వు నేను ఆఫీస్లలో పోతాం. వీఆర్ వరీడ్ అబౌట్ ది ప్రజెంటేషన్ దట్ హ్యాస్ టు బి గివెన్ టు అవర్ బాసెస్. And we are worried about the timelines that has to be submitted for our professional career goals. But these guys are very vigilant on the laws that are getting passed in the parliament. 1991 వర్షిప్ యాక్ట్ అని తీసుకొని వచ్చేసి మీ నా మన రాముళ్లకు పూజ చేసుకోనిక కూడా అభ్యంతరాలు పెడుతున్న ఈ తత్వాన్ని మీరు సెక్యులర్ భావాజాలలో మాట్లాడు గిరీష్ అని అంటే ఎవరిని
అంటున్నారు. ఎవరికి వర్తిస్తుంది ఒక్కసారి మీరు ఆలోచించుర్రి. ఇట్లాంటి వక్ఫ్ యాక్ట్ మీకు ఉండాలనా వద్దా మీరు ఆలోచించుండ్రి. మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు ద రియల్ డెమోక్రసీ ఈజ్ అండ్ డేంజర్. ఇప్పుడు తీసుకొని వస్తా కాంగ్రెస్ హీన చరిత్ర డేంజర్ ఎన్నిసార్లు అయిందో చెప్పురు నాకు.